వెల్కమ్ టు నైట్ బులెటిన్. హైదరాబాద్ బాబు జగజ్జీవన్ రామ్ భవన్ లో గురుకుల విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. విద్యారంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సీఎం చేతుల మీదుగా అవార్డులు అందించారు. విద్యార్థుల కృషికి అభినందనలు తెలిపారు. గురుకులాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం బట్టి విద్యా సమానత్వాన్ని గౌరవిస్తూ అందరికీ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వేడుక విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం నింపింది. కురుత్వం కళ్యాణం ఆరోగ్యం కోసం ఉండాలని ఆ ఉద్దేశం ఈ సమాజంలో వెనుకబడి ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకానికి రాష్ట్ర వనరుల నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని దామాషా ప్రకారం ఖర్చు పెట్టి వాళ్ళందరి జీవితాల్లో వెలుగు నింపాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ముందు పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం తప్ప వేరే లక్ష్యం మాకు లేనే లేదు. ఇదే మా ముందున్నటువంటి లక్ష్యం. అందుకే ఇవాళ ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో దాదాపు 100 పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో, నాట్ 1 crore, 2 crores, 3 crores or 20 crores, 200 crores 200 కోట్ల రూపాయలతో కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పిల్లలందరికీ ఒక విషయం అర్థం కావాలి. మీరు మా పిల్లలు, ఈ సమాజంలో భాగస్వాములు. రేపు ఈ తెలంగాణ సమాజం పునర్నిర్మించాలంటే, తెలంగాణ సమాజంలో పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాలి. మీరు రాణించాలంటే మీరు చదువులో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. ఈరోజు ఉన్నత శిఖరాలకు మీరు ఎదగాలి అనంటే చదువు ఒకటే మీకు లక్ష్యంగా ఉండాలి అనేదే నా యొక్క సూచన. ఈరోజు మిత్రులారా, మీరందరూ ఆలోచన చేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలుగా ఈరోజు సమాజంలో ఉన్న ఎవరికి వాళ్ళకు వేరే వేరే రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టడం వల్ల ఒక రకమైన ఆత్మ న్యూనతా భావంలో మనం పెరగవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకు ఈ సమాజం మమ్మల్ని దళితులు కదా అని ఒక పక్కన పెట్టిందా, లేకపోతే గిరిజనులని మమ్మల్ని ఇంకొక పక్కన పెట్టిరా, బలైన వర్గాలని మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారా అని మన మనసులో ఎక్కడో ఒక దగ్గర నిగూఢమైన అభద్రతా భావం ఉంటుంది. వీటిని తొలగించాలి అనంటే మనం అందరం కలిసి చదువుకోవాలి, కలిసి పెరగాలి, కలిసి జీవితాన్ని పంచుకోవాలి. అప్పుడే ఈ ఆత్మన్యూనతా భావం పోతుంది. ఈ సమాజ నిర్మాణంలో మీరు భాగస్వాములు అవుతారు అని ఆలోచన చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చి ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా 25 ఎకరాలలో ఒక కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే విధంగా ఈచ్ స్కూల్కి 200 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు మీకు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషన్ని, నాట్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అక్కడ ఉండే క్వాలిటీ కూడా పెంచాలి అని ఒక లక్ష్యంతో ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఈరోజు చాలామంది విమర్శిస్తున్నారు. ఇవాళనే ఒక పత్రికలో చూసిన, ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ పిల్లలకు 200 కోట్ల రూపాయలు పెట్టి 100 అంటే దాదాపుగా 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాల్సిన అవసరం ఉందా అని ఒక పత్రిక రాసింది. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక. కరెక్టే మీ విధానంలో, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు, చెప్పులు కుట్టుకోండి అనే స్కీములు మీరు తీసుకొచ్చిండ్రు. ఆనాడు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు ఏం చేయాలంటే దళితులు చెప్పులు కుట్టుకోవాలి, బలహీన వర్గాలు చేపలు పట్టుకోవాలి, ట్రైబల్స్ పందులు పెంచుకోవాలని గత ప్రభుత్వంలో స్కీములు వచ్చినాయి. మీరు అందరూ చూడండి, గత 10 సంవత్సరాలలో ఏం చెప్పారు? బర్రెలు, గొర్రెలు ఇస్తాం, చేపలు ఇస్తాం, చెప్పులు కుట్టుకోండి, మీకు స్కీములు ఇస్తామని చెప్పిండ్రు తప్ప మీకు చదువు చెప్తాం, మీకు రాజ్యాధికారం ఇస్తాం, మీ రాజ్యం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎద్దేవా చేస్తూ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా కల్వకుంట్ల కవిత నిజాలు మాట్లాడిందని పేర్కొన్నారు. పార్టీని లోపల నుండే శాసిస్తున్న దెయ్యాలెవరూ ఆమె వెల్లడించాల్సిన అవసరం ఉందన్నారు. 4 కారు టైర్లు 4 దిక్కులకెళ్లిన బీఆర్ఎస్ అనిశ్చితితో కూరుకుపోయిందని విమర్శించారు. 4గురికి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు ఇవ్వచ్చని, కానీ 4 సీఎంలు ఎలా అవుతారని ప్రశ్నించారు. పార్టీలో నాయకత్వ సంక్షోభం తలెత్తిందని, స్పష్టమైన దిశాహీనత కనిపిస్తోందని స్పష్టం చేశారు. రాజకీయంగా బీఆర్ఎస్ పరిస్థితి దిగజారుతోందని వ్యాఖ్యానించారు.
నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పమంటే పార్టీ పరంగా నేను చెప్పా. దాన్ని ఊహాగానాలతో ఉన్న దాని గురించి చర్చించడం అనేది ఇప్పుడు ఇది కాదు. ఎందుకంటే ఒక్కటైతే ఇప్పటికి చెప్పగలుగుతా, కవిత గారు ఇయాటికైనా నిజం మాట్లాడినారు. దయ్యాలు భూతాలు ఉన్నాయని చెప్పింది చూసిందా, అది వాస్తవము. మరి ఆ దయ్యాలు భూతాలు ఎవరో కూడా ఆమె చెప్పాలి. ఎందుకంటే అమరవీరులటువంటి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి. వాళ్ళ పేరు చెప్పుకొని బతికి ఇవాళ బయటకు వచ్చి ప్రభుత్వానికి వచ్చి 10 ఏళ్ళు నడుపుకుంటూ వాళ్ళ మీద పేలాలు ఎరక తిన్నారు వీళ్ళు. ఇవాళకైనా బయటకు వచ్చి మాట్లాడుతుంది. అయినా పార్టీ మునిగిపోయింది. అదే పంచారు అయిందంటే పంచారు దుకాణం పోయి అతుకు పెట్టుకోవచ్చు. 4 టైర్లు 4 దిక్కులు ఉడుతాను. 4 సీఎం కావాలంటే ఒక రాష్ట్రానికి సాధ్యమా? 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎత్తారు కానీ 4 సీఎంలు ఎత్తారా? నియోజకవర్గంలో నాయని అభివృద్ధి అడుగులు మోస్తున్నాడు, కానీ తనకు సంబంధం లేని నియోజకవర్గంలో అడుగుపెట్టి హల్చల్ చేసి ఎంజీఎంలో చేసిందని ఒక ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద ఎవరినైంది? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలుసుకోవాల్సింది, నేను డెవలప్మెంట్ కమిటీ మెంబర్ని ఎంజీఎంకు, డెవలప్మెంట్ కమిటీ మెంబర్ని ఎంజీఎంకు. రెండవది ఇక్కడ ఉన్న దానివల్ల నేను ఎంజీఎం పోవటం వలన నష్టం జరిగిందా లాభం జరిగిందా అనేది ఒక్కరితోటి నష్టం జరిగింది అనిపిస్తే నేను చెప్పలేసుకొని పొరపాటు అయిందంట. అంతేగాని సంబంధం లేని కాన్స్టిట్యున్సీ అంటానికి అర్థం ఏంటిది? అది ఛత్తీస్గఢ్కి వెళ్ళి వస్తారు ఇక్కడికి పేషెంట్లు. ఖమ్మము, ఛత్తీస్గఢ్, నల్గొండ ఈ అన్ని దిక్కులకి వెళ్ళి వచ్చే పేషెంట్లు అది కన్న తల్లి లాంటిది. నేను పోయి అడుగుతా కాబట్టే 77 మంది డ్యూటీలో ఉండి లేకుండా ఉన్నారు కాబట్టి బయటకు వచ్చిన దొంగతనం ఇవాళ దాని ప్రక్షాళన జరుగుతుంది. మరి నేను చేసింది మంచా చెడ్డా దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నా కాన్స్టిట్యున్సీ అనేది కాదు, నేను డెవలప్మెంట్ కమిటీ మెంబర్ని. నేను అట్లా అడిగితే నేను మళ్ళీ కూడా ఎలబోతా. దాని గురించి ఏమీ లేదు. ఇంకా విన్నారా? నేను అది నలుగురికి మంచి జరుగుతుంది అని అంటే ఎవరికి భయపడవలసిన అవసరం నాకు లేదు. అది ఎవరి జాగిరి కాదు, ఎవరి పట్టా కాదు. టీడీపీలోని కొంతమంది పరిస్థితులతో చేతులు కలిపి మన మధ్య కోవర్టులుగా మాయమవుతూ హత్య రాజకీయాలకు ప్రోత్సాహం ఇస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో తాను ఇకపై ఎవరిని నమ్మడం లేదన్నారు. పార్టీలో ఉండి తప్పుదారి పట్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని హెచ్చరించారు. తప్పుడు కార్యకలాపాలకు పాల్పడే కార్యకర్తలపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పార్టీ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండాలని కోరారు. ఈ వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. పార్టీలో అంతర్గత వ్యవహారాలు బయటపడుతున్నాయన్న చర్చ కొనసాగుతోంది. చౌదరి, సంతనూతలపాడు, పల్నాడు హత్యలు జరిగాయి. హత్యలు జరిగితే నాకు అనుమానం వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని నమ్మడం లేదు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా సందేహం పెట్టుకొని మనసులో వేరే విధంగా నేను ఆలోచించి ఎవరు చేశారని ఆలోచించే పరిస్థితికి వచ్చాను. చేస్తే కొంతమంది మన దగ్గరుండి వాళ్లకు కోవర్ట్లుగా పనిచేస్తూ వాళ్ళ ప్రోత్సాహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు. మన చేతితో మన వేలుతో మన కన్ను పొడుచుకొని తద్వారా 2 పనులు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళనే చంపుకుంటున్నారు అని చెడ్డ పేరు తేవడం, వాళ్ళ టార్గెట్ ని సులభంగా ఎలిమినేట్ చేయడం. ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే మన కార్యకర్తలు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఏ కార్యకర్తను కూడా నేను ఉపేక్షించనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి. మీరు నా మీద ఒక బాధ్యత పెట్టారు. ఈ బాధ్యత నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. నా బలం బలగం తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఇక్కడ ఉండే నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. మీరు నిన్న ఈరోజు ఏ స్ఫూర్తి అయితే ఇచ్చారో, ఎంత బ్రహ్మాండంగా అయితే మీరు సహకరించారో మీ సహకారం చూస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా కడప మహానాడు జరిగింది. ఎన్నో మహానాడులు చేశాం. కడప మహానాడు అన్ని మహానాడుల కంటే ప్రత్యేకమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మహానాడుకు కారణమైనటువంటి కడప జిల్లా నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని
మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఇక్కడ చేసిన ఏర్పాట్లు కానీ చాలాసార్లు చూశాం, కానీ ఇంత మెజెస్టిక్గా ఎప్పుడూ రాలేదు. అదే సమయంలో కార్యకర్తల్లో పట్టుదల చూశాను, నాయకుల్లో పట్టుదల చూశాను. నిన్న ఉదయం నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ఏ ఒక్కరు కూడా కదలకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు బ్రహ్మాండంగా శ్రద్ధ పెట్టిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిన్నంతా కూడా అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఏదైతే 6 శాసనాలు, అదే సమయంలో రాబోయే 40 సంవత్సరాలకు ఒక ప్రణాళిక, ఈ రెండు కూడా చూసినప్పుడు నాకు ఏమాత్రం అనుమానం లేదు. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వారికి సేవలు అందించి అనునిత్యం తెలుగు జాతిని ఒకటే విషయం మనం గుర్తు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడు 2వ రోజుకు భారీగా శ్రేణులు తరలివచ్చారు. ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మహానాడు సభ ప్రారంభమైంది. సభలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలపై ప్రధానంగా చర్చ జరిగింది. జిల్లాల వారీగా కార్యకర్తలు పాల్గొని భారీ ఉత్సాహాన్ని చూపారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన నిర్ణయాలపై నేతలు సమీక్ష నిర్వహిస్తున్నారు. లోకల్ లెవెల్ నుంచి ప్రభుత్వ స్థాయిలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై సమగ్ర చర్చ కొనసాగుతోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీపార్వతి నివాళులర్పించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి జన్మించిన ఆమె ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. ఎన్టీఆర్ ఆదర్శాలను కొనియాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. ప్రజల మనసుల్లో ఎన్టీఆర్ చెరిగిపోని ముద్ర వేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడిగా ఆయన పేరును స్మరించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు, అనుచరులు ఘాట్ వద్దకు చేరుకుని ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఘన నివాళులర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నిశ్శబ్దంగా మౌన ప్రార్థన చేశారు. కుటుంబ సభ్యులుగా ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ప్రజల కోసం చేసిన త్యాగాలు, రాజకీయంగా తీసుకున్న వినూత్న నిర్ణయాలను గుర్తు చేశారు. నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నారా భువనేశ్వరి తన మనవడితో కలిసి నివాళులర్పించారు. పుష్పగుచ్చం ఉంచి మౌనంగా ఆయన సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మంగళగిరి రూరల్ పోలీసుల ఎదుట విచారణకు సజ్జల భార్గవ్ హాజరయ్యారు. ఈ విచారణ నేపథ్యంలో మంగళగిరి పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్టేషన్లకు వెళ్లే మెయిన్ గేట్లను పూర్తిగా మూసివేశారు. భార్గవ్పై పోలీసులు ప్రశ్నలు విచారణ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేయగా అనుబంధమైన కేసులపై వివరాలు కోరినట్లు సమాచారం. విచారణకు వచ్చిన సమయంలో ఆయన అనుచరులు కూడా స్టేషన్ దగ్గర చేరారు. పోలీసులు పరిస్థితిని శాంతియుతంగా నియంత్రించారు. పరిణామాలపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామి మరియు అమ్మవార్లను దర్శించుకున్న ఆయన అనంతరం శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద తీర్థ ప్రసాదాలు మరియు చిత్రపటాన్ని అందుకున్నారు. ఆలయ అధికారులు అతిథి సత్కారంలో దిల్ రాజును ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఎడవల్లిలో 4,75,00,000 రూపాయల వ్యయంతో శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బట్టి విక్రమార్క నందిని దంపతులకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రతి ఎన్నికల ప్రచారం ఈ ఆలయం నుంచే ప్రారంభించి గెలుపొందారని ఆయన తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో పనులు వేగంగా పూర్తవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలన అందిస్తా ఉంది కాబట్టి ఇవాళ ఋతుపవనాలు కూడా మనం ఆశించిన దానికంటే ముందే రాష్ట్రంలో ప్రవేశించి చల్లగా వర్షాలు పడతా ఉన్నాయి. పాడి పంటలు సుభిక్షంగా ఉండేటట్టు ముందుకు పోతా ఉంది. కేవలం రైతులు వ్యవసాయమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులన్నింటినీ సమగ్రంగా ప్రణాళికాబద్ధంగా కొన్ని పథకాలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఈ పథకాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం పనిచేసేటువంటి కార్యక్రమాలు, సంపదను సృష్టిస్తా ఉన్నాం. ఆ సంపదను ప్రజలకు పంచే కార్యక్రమంలో భాగంగా అనేక పథకాలు
నరేంద్ర మోదీ 11 ఏళ్ల పాలనను విమర్శిస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు. 10వ స్థానంలో ఉన్న భారత్ ను మోదీ 4వ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. మోదీ పాలనలో స్టాండప్, స్టార్టప్, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ అభివృద్ధికి ఊతమిచ్చాయని ప్రశంసించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలతో పాటు ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలు, అగ్రవర్ణాల్లో పేదలకు మోదీ గారి హయాంలోనే అగ్రవర్ణాల పేదలకు ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్, అసాధ్యం అనుకున్నటువంటి మహిళలకు 33% చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించినటువంటి చరిత్ర. జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ అవరోధం వల్ల అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీలు, బీసీలు రిజర్వేషన్లు కోల్పోతే వారికి రిజర్వేషన్లు కల్పించినటువంటి చరిత్ర. 370 ఆర్టికల్ రద్దు చేసి ఇది సామాజిక న్యాయం, పేదల సంక్షేమం కోసం. రైతుల విషయంలో మీరు మీ హయాంలో యూరియా కొరత, యూరియా బస్తాలు పొందాలంటే పోలీస్ స్టేషన్లలో యూరియా అమ్మిన చరిత్ర మీది. చెప్పులు పెట్టి బస్తాల కోసం పరిగాపులు కాసి ప్రాణాలు కోల్పోయిన సంగతులు ఆ రోజు మీ హయాంలో. కల్తీ విత్తనాలు, పంటలకు బీమా లేని దుస్థితి. కానీ ఇవాళ మరి మోదీ గారు హయాంలో ఇవాళ ఎంఎస్పీలు లేదా ఇవాళ నకిలీ విత్తనాలను అరికట్టి ఎరువుల కర్మాగారాలను పునరుద్ధరింపజేసి ఏ రకంగా ఇవాళ మరి విత్తన భాండాగారాన్ని కానివ్వండి, ఎరువుల కర్మాగారాన్ని కానివ్వండి, ఇవాళ రైతులకు అందుబాటులో సబ్సిడీ మీద ఇవాళ రైతులకు ఆ రోజు మీ హయాంలో సాగునీటి కరువు అయితే ఇవాళ నామాత్రం మద్దతు ధర అయితే ఇవాళ మద్దతు ధర 1కి 3 సార్లు పెంచి ఇప్పుడు సమృద్ధిగా యూరియా, కృషి సించాయి యోజనలు వంటి అనేకమైనటువంటి సాగునీటి వసతులు, సాయిల్ హెల్త్ కార్డులో భూసార పరీక్షలు, ఆపత్కాలంలో ఆదుకునేందుకు పంటల బీమా ఇవాళ ఏ రకంగా గణనీయంగా మద్దతు ధర పెంచడం. 2014లో కనీస మద్దతు ధర 1,310 రూపాయలుంటే ఇప్పుడు 2,300 రూపాయలు, అంటే దాదాపు 1000 రేట్లు పెంచినటువంటి చరిత్ర. ఇది అచ్చేదీని కాదని మల్లికార్జున ఖర్గే గారిని కాంగ్రెస్ అధ్యక్షుని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ మహిళా సాధికార దిశగా మోదీ ప్రభుత్వం అనేకమైన చర్యలు, బేటీ బచావ్ బేటీ పడావ్, మాతృవందన యోజన, ఇవాళ గర్భిణీ మహిళలకు 12 వారాలు మీరు సెలవు దినంగా ఉంటే ఇప్పుడు 26 వారాలకు ఇవాళ ప్రసూతి సెలవు పూర్తి జీవిత భత్యాలతో. స్వచ్ఛ భారత్ పేరు మీద మహిళల ఆత్మగౌరవాన్ని ఏ రకంగా ఇవాళ మరుగుదొడ్లు నిర్మించి చరిత్రను సృష్టించారు. పేదవాళ్లకు బ్యాంకు ఖాతాలను అందుబాటులోకి తీసుకొచ్చి దాదాపు 60 కోట్ల మందికి ఇవాళ బ్యాంకు అకౌంట్ లేని వారికి బ్యాంకు పరిధిలోకి తీసుకొచ్చి ఏ రకంగా ఇవాళ మహిళలకు కూడా పెద్దపీట వేస్తున్నారు. ముస్లిం మహిళలకు ట్రిపుల్ తలాక్ విషయంలో కానివ్వండి, చట్టసభలో మహిళా రిజర్వేషన్ కానివ్వండి, ఆ రకంగా మరి సామాజిక న్యాయం పేరు మీద మీరు ఆ రోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అడుగడుగున తమ జీవితకాలంలో అవమానిస్తే మోదీ గారి ప్రభుత్వం వారి యొక్క మరి పుట్టిన గ్రామం మావు నుంచి మొదలుకొంటే అంతిమ శ్వాస వదిలేటువంటి అన్ని ప్రాంతాలు పంచతీర్థ పేరు మీద అభివృద్ధి చేసి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఏ రకంగా ఇవాళ మోదీ ప్రభుత్వం అమలు చేస్తూ ఒక దళితుని రాష్ట్రపతిగా, ఒక ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా ఏ రకంగా మోదీ ప్రభుత్వం మరి చేసినటువంటి దానికి అడ్డుపడ్డటువంటి మీరు ఈరోజు ఓబీసీల గురించి మొసలి కన్నీరు కార్చేటువంటి రాహుల్ గాంధీ గారు, అడుగడుగున ఓబీసీ రిజర్వేషన్ అడ్డుపడ్డటువంటి మీ కుటుంబం, నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ వరకు నేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కు, ఆ రకంగా కాన్స్టిట్యూషన్ స్టేటస్, ఈ రకంగా ఇవాళ భారతదేశం బద్ధ విరోధమైనటువంటి అమెరికాతోను రష్యాతోను కూడా దౌత్యపరమైనటువంటి సంబంధాలు మెరుగుపరుస్తూ ఏ రకంగా ఇవాళ స్నేహహస్తాన్ని చాటుతున్నదో ఇటు ఇజ్రాయెల్తోనూ. కాకతీయ యూనివర్సిటీ స్థాపనకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 19న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్
ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. యూనివర్సిటీ అభివృద్ది కోసం ప్రభుత్వం దృష్టిని ఆకర్షించి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చేలా ఎంహెచ్ఆర్ ను కలుస్తామని తెలిపారు. ఉద్యోగుల విషయంలో నిబంధనల ప్రకారమే వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవహారంలో యూనివర్సిటీ ప్రమేయం ఉండదని ప్రభుత్వం నిర్ణయం మేరకే ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఇప్పుడున్న వాళ్ళందరూ కలిసి ఒక విద్యాసంస్థలో చదువుకుని వాళ్ళ క్యారియర్ చేసిన కనుక వాళ్ళకు ఒక బ్యాక్ మన సొంత ఇంటికి వస్తే ఎట్లా ఉంటుందో అటువంటి సెలబ్రేషన్స్ ఉండాలని ఇయర్ లాంగ్ వాళ్ళని కలుపుకొని ఒక సెలబ్రేషన్ మూవ్మెంట్ తీసుకురావాలని గోల్డెన్ జూబ్లీ పెట్టడం. తెలంగాణలో ఉన్న దాంట్లో సోషియో ఎకనామిక్ కల్చరల్ అండ్ ట్రైబల్ దళిత డీటెయిల్ ఏం చెప్పాను అంటే నేను గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టాను వస్తే సక్సెస్ఫుల్